ఇక ఇప్పుడు ఇంకో డ్యామ్ గురించి మాట్లాడదాం. అదే జూరాల. కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి ఏకంగా 2,41,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతూ ఉండటంతో అధికారులు ఇప్పుడు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు జూరాల ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి 2,51,000 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం కూడా మరో వారం 2 వారాల్లో ఇటు నిండుకుండలా మారబోతోంది. శ్రీశైలం గేట్లు కూడా ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జూరాల పవర్ హౌస్ లో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉండగా భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తో పాటు నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులకు కూడా తాగునీటిని రిలీజ్ చేశారు అధికారులు. 9.657 టీఎంసీలో పూర్తి సామర్థ్యం కలిగిన జూరాలలో ప్రస్తుతం 7.51 టీఎంసీల నీటి నిల్వ ఇంకా కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, నిన్నటితో పోలిస్తే ఈ రోజు జూరాలలో ఇన్ఫ్లో ఎలా కొనసాగుతోంది? ఎన్ని గేట్లు ఎత్తారు? అక్కడ అప్డేట్స్ ఏంటి శంకర్? తాజ్, ఇప్పటికే గత 6 రోజులుగా కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ రోజు కనుక తీసుకుంటే మొత్తం 2,41,000 క్యూసెక్ల వరద అంతా వచ్చి ప్రాజెక్టులకు చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 33 గేట్లను ఎత్తారు. మనం విజువల్స్ లో చూపించవచ్చు. క్లియర్ కట్ గా ఒక్కసారి చూస్తే లాంగ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వరద ఎంత ఉధృతిగా ప్రవహిస్తుంది. మొత్తం కూడా 2,51,000 క్యూసెక్ల వరదను శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. లాంగ్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఆ వైపుగా కనిపించేది మనకు జూరాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ. అక్కడంతా కూడా గత కొద్ది రోజులుగా కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఒకానొక సందర్భంలో మొత్తం 1,50,000 వచ్చినటువంటి వరద ఒక్కసారిగా ఆగిపోవడంతో వరద రాదేమో అనుకున్నారు. కానీ మళ్ళీ 2 రోజులుగా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. డ్యాంల దగ్గర ఉన్నటువంటి గేట్లను చూడండి, ఒక్కసారి పెద్ద ఎత్తున వరదను ఇచ్చారు. ఇప్పటికే పర్యాటకులను పూర్తి స్థాయిలో నిషేధించారు ఇక్కడికి. గతంలో కొద్ది రోజుల ముందు వరకు కూడా ఇక్కడికి వచ్చేవారు, సెల్ఫీలు చూసుకునేవారు. ఇవంతా కూడా బిగ్ టీవీ కూడా చూపించే ప్రయత్నం చేసింది పోలీసులకు. ఎందుకంటే దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఇక్కడ చాలా మంది చనిపోయారు. ఇక్కడ రక్షణ ఏర్పాటు చేయాలని, కానీ వెంటనే పోలీసులు ఎవరిని రాకుండా ప్రతి ఒక్క చోట కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీతో పాటు వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 64 గేట్లకు గాను 33 గేట్లన్నీ ఇప్పుడు ఎత్తారు. ఓవరాల్ గా భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లతో పాటు నెట్టెంపాడు, కోయల్ సాగర్ ప్రాజెక్టులన్నీ కూడా నింపడంతో పాటు శ్రీశైలం దిగువకు వెళ్తుంది. ఇది వరద ఇదే విధంగా కొనసాగితే తిరిగి మరో 2 రోజులు 3 రోజుల్లోనే శ్రీశైలానికి భారీగా వరద నీరు వస్తుందని చెప్పి అధికారులు గుర్తించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సీజన్ కు సంబంధించి ఎలినోనో ఎఫెక్ట్ ఉంది. వర్షాలు రావు, పూర్తి స్థాయిలో తాగునీటికి కష్టాలు తప్ప ఉమ్మడి పాలమూరు జిల్లాకని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ప్రస్తుతం అయితే నీటి సామర్థ్యం 7.51 టీఎంసీ. ఎందుకంటే ప్రాజెక్టులో ఎంత వాటర్ ఉంచాలి, ఎంత వాటర్ డిశ్చార్జ్ చేయాలి. లేకపోతే ఎక్కువగా వరద వచ్చి తక్కువగా అవుట్ఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్టుకు ప్రమాదం. కాబట్టి దాన్ని క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సర్పంచ్, ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల వరకు పరిస్థితి ఇదే విధంగా ఉండడంతో పూర్తి స్థాయిలో మరిన్ని గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు విడుదల చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి ఇటు గేట్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. నిన్న 27 గేట్లు ఎత్తి ఇటు కృష్ణమును కిందకు పారించారు. కింద ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే నిండుకుంటలా మారుతోంది. మరో వారం 2 వారాల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా నిండబోతోంది. అక్కడ నుండి కూడా గేట్స్ ఎత్తి వాటర్ ను కిందకు రిలీజ్ చేయబోతున్నారు అధికారులు. అండ్ తెలంగాణలో ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి, తాగునీటికి ఉత్పత్తి